హలో ఆల్, ఈరోజు వీడియో దేని గురించి అంటే మనం దసరా హాలిడేస్ వస్తున్నాయి కదా, ఏ మూవీకి వెళ్ళాలి ఏ మూవీకి వెళ్ళొద్దు అని చెప్పను. ఏ మూవీకి అంటే మీరు ఏ జానరా సెలెక్ట్ చేసుకుంటారు. మూవీస్లో ఒక 4 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి దసరాకి అయితే. ఆ 4 మూవీస్లో నేను బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఒక 1 మినిట్లో. దాని తర్వాత మీరు చూస్ చేసుకోండి ఏ మూవీకి వెళ్దాం ఫ్యామిలీతోని దసరా హాలిడేస్లో మీ ప్రీమియం టైంని స్పెండ్ చేయడానికి. సో కొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, దాని తర్వాత చూస్ చేసుకోండి మీరు ఏ మూవీకి వెళ్తారనేది మీ ఇష్టం. సో దేవర మేనియా అయిపోయింది. సరే, నాకు నచ్చిందా నచ్చలేదా ఓకే పక్కన పెట్టండి. కలెక్షన్స్ అయితే కొట్టేసింది, సినిమా హిట్, క్లోజ్. దేవర టాపిక్ క్లోజ్ చేద్దాం. అంటే హాలిడేస్లో కూడా కొంచెం కలెక్షన్స్ వస్తాయేమో, కొన్ని స్క్రీన్స్ ఉంచుకుంటే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, హాలిడేస్ వస్తున్నాయి. నెక్స్ట్ 10th వెట్టయ్యన్ మూవీ రిలీజ్ అవుతుంది. దాని గురించి నేను చెప్పాలంటే డైరెక్టర్ మీద నాకు చాలా నమ్మకం ఉన్నది. జై భీమ్ మూవీ చూసే ఉంటారు మీరు, డైరెక్ట్ OTT రిలీజ్ అయింది అది. ఆ మూవీ తీసిన డైరెక్టర్. స్టోరీ పరంగా నాకు ఆ డైరెక్టర్ మీద కొంచెం నమ్మకం ఉంది. అండ్ మన అనిరుద్ధ్ కూడా RR అయిపోయిన తర్వాత ఒక రివ్యూ పెడతాడు కదా, ఆ రివ్యూ పెట్టేసిండు. కోర్స్ హిట్ అని పెట్టేసిండు. సో చూద్దాం, ఆ రోజు మార్నింగ్ మనం మూవీకి వెళ్తున్నాం వెట్టయ్యన్కి. మన రివ్యూ ఛానల్లో చూసేయండి. అది జస్ట్ ఒక క్రిమినల్ కేసు, దాని చేజింగ్, ఫైట్స్, ఇట్లాంటి కాన్సెప్ట్ ఇష్టం ఉంటే మాత్రం చెప్తా నేను. మూవీ వెళ్ళాలా వద్దా అనేది మీరు డిసైడ్ అవ్వండి. అండ్ 11th విశ్వ మూవీ రిలీజ్ అవుతుంది, గోపీచంద్ది. డైరెక్టర్ శ్రీను వైట్ల చాలా గ్యాప్ తీసుకొని వస్తున్నాడు. మళ్ళీ శ్రీను వైట్ల కామెడీ మూవీస్ అంటే నాకు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నట్టు. అంటే వెంకీ మూవీ చూసే ఉంటారు కదా మీరు, ఒక ట్రైన్ సీన్ అది ఎంత ఫేమస్ ఎంత పాపులరో. ఇప్పటికీ సరదాగా అలా తింటూ ట్రైన్ సీన్ పెట్టుకొనే చూస్తాం మనము. సో అట్లా విశ్వంలో కూడా ఒక మంచి ట్రైన్ సీన్ ప్లాన్ చేసిన అంటున్నాడు. 20-25 మినిట్స్ డ్యూరేషన్ ఉన్న సీను. చాలామంది కమెడియన్స్ కూడా ఉన్నారు మూవీలో. సినిమా కామెడీ మూవీ లాగా ప్లస్ సీరియస్ యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. లైక్ యాంటీ టెర్రరిజం పైన ఇలా కొన్ని కాన్సెప్ట్స్ తీసుకున్నారు. చూడాలి సినిమా ఎలా ఉంటుందో. ఆ రోజు అయితే నేను కంపల్సరీ విశ్వం మూవీకి కూడా వెళ్తా, వచ్చేసేయండి మన ఛానల్లో చూడడానికి. విశ్వం మూవీ ప్రొడ్యూసర్స్ పైన కొంచెం తేడా కొడుతుంది నాకు, అంతే తప్పించి సినిమా పైన అయితే బాగానే నమ్మకం ఉంది. ఆ ప్రొడ్యూసర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఏది పడితే అది స్టోరీ పికప్ చేసుకొని ఇన్ని మూవీస్ పక్కా ఇయర్కి ఇన్ని మూవీస్ తీయాలి అన్న కాన్సెప్ట్తో తీస్తున్నారా లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు. కానీ అలా భయం వేస్తూ ఉంటుంది. ఒక ప్రొడ్యూసర్ ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి అన్ని ఫ్లాప్స్ వస్తుంటే ఇక వచ్చే మంచి మూవీ కూడా హిట్ అయిద్దా కాదా అని నమ్మకం లేకుండా పోతుంది అన్నట్టు. అట్లుంది విశ్వం పరిస్థితి. స్టోరీ లైన్ బాగున్నా, ట్రైలర్ బాగున్నా, అంతమంది కమెడియన్స్ ఉన్నా కూడా కొంచెం ఎందుకో డౌట్ కొడుతుందంటే కారణం అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నాకైతే. అండ్ 11th రోజే ఇంకో మూవీ రిలీజ్ అవుతుంది, సుధీర్ బాబు గారిది మా నాన్న సూపర్ హీరో మూవీ. ఆ ట్రైలర్ అయితే చూశాను నేను. ట్రైలర్ నాకైతే ఎక్కలే మూవీ. సరే మూవీకి వెళ్ళనా అది సెకండరీ. కాకపోతే అది మాత్రం ఒక ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్, దానికి సంబంధించిన మూవీ. చూడాలి ఆ మూవీ ఎలా ఉంటుంది, ఏం సంగతి అనేది. నాకైతే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. కీపింగ్ మై ఎక్స్పెక్టేషన్స్ లో. మూవీకి వెళ్తే మాత్రం నచ్చితే ఇట్స్ ఓకే, చెప్తాను మీకు, అప్డేట్ ఇస్తూ ఉంటాను వీటి గురించి. కానీ మీరు చూస్ చేసుకోవాలనుకుంటే ఏ మూవీ చూస్ చేసుకోవాలనేది జానర్ చెప్తున్నా అన్నట్టు. మూవీ జానర్స్, ఏ జానర్లో మూవీస్ వస్తున్నాయని. ఇది ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్తోని వస్తుంది, సెంటిమెంటల్ మూవీ అన్నట్టు బేసిక్గా. అండ్ 12th ఒక స్పెషల్ మూవీ రిలీజ్ అవుతుంది. అంటే ఇది ప్రమోషన్స్ అట్లాంటివి కాదు, మన ఛానల్కి ప్రమోషన్స్ ఇవ్వరు ఇంకా. జనక అయితే గనక ట్రైలర్, అది టైటిల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే నాన్న అయితే గనక అని చెప్పేసి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అంటే ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే మంచి పాజిటివ్ వైబ్ అయితే కొట్టింది. వీళ్ళు ఇంకా ఆల్రెడీ ప్రీమియర్ చేసేసారు, ఇప్పటికే ఒక 2 days బ్యాకే ప్రీమియర్ చేసేసారు. మళ్ళీ మూవీ 12th అన్నప్పుడు 10th యూఎస్లో ప్రీమియర్ చేసేస్తున్నారు. అంటే సినిమా మేకర్స్కి సినిమా పైన చాలా నమ్మకం ఉన్నది, గట్టి నమ్మకం ఉన్నది. సో అందుకే 2 days ముందే ప్రీమియర్స్ ప్లాన్ చేసారు అన్నట్టు యూఎస్లో. ప్రీమియర్స్ అనేది ఎట్లుంటుందంటే, ఒకవేళ ముందు రోజు వేసినప్పుడు ఒకవేళ సినిమా పోయిందనుకోండి, ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా రావు. ఇంతకుముందు ఒక మూవీకి అయింది, మీకు తెలిసే ఉంటుంది. అండ్ ఇప్పుడు వీళ్ళు ప్రీమియర్స్ అంత దిల్ రాజు అంత నమ్మకంతో ప్రీమియర్స్ చేస్తున్నాడంటే సినిమా బాగానే ఉంటుందని. కాన్సెప్ట్ ఏంటంటే, పెళ్ళి చేసుకుంటారు, వాళ్ళ తర్వాత పిల్లలు వద్దనుకుంటారు, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ స్టేబుల్గా లేదని చెప్పేసి. దాని తర్వాత డ్యూ టు అన్ఫోర్సిన్ సిచ్యువేషన్స్ ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. దానివల్ల వచ్చిన కామెడీ యాంగిల్ కానీ, సీరియస్ యాంగిల్ కానీ, ఎమోషనల్ యాంగిల్ కానీ ఎట్లా డీల్ చేసిర్రు అనేది మూవీ అయితే. నేనైతే ఈ సినిమాకి పక్కా వెళ్తా, చెప్తాను మీకు. మన ఛానల్లో వచ్చేసేయండి మళ్ళీ రివ్యూ చూడడానికి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇవాటికి వీడియోకి హీరో అయితే మనోడే. నేను రికార్డ్ అన్నప్పుడల్లా రికార్డ్ బటన్ నొక్కుతున్నాడు అక్కడి నుంచి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు.
పన్ను మంచిగానే పడతాను కానీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి కంటెంట్ ఇంకా చాలా ఉంది. నాట్ ఓన్లీ మూవీస్, ఇంకా వేరే కూడా ప్లాన్ చేస్తున్నాం. మెల్లిగా వస్తాయి, ఎందుకంటే మూవీస్ దాంట్లో ఉన్నాం కాబట్టి చెప్పేద్దాం అని చెప్పేసి ఇక మళ్ళీ మూవీసే పెట్టుకున్నాం అన్నట్టు. కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది అనుకుంటా దుర్గామాత విగ్రహం దగ్గర నుంచి. ఏం కాదు, మాత ఎప్పుడు మనతో ఉంటుంది. ఓకే బాయ్, రాజాబు బాయ్.